చిలుకూరి బాలాజీ శివాలయంలో ప్రధాన అర్చకులుగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు కొండగట్టు లాంటి ప్రసిద్ధి చెందిన క్షేత్రానికి మీరు గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. అవునండి. అంటే ఎన్నో ప్రముఖ క్షేత్రాలు మా తెలంగాణలో ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో కూడా చాలా టెంపుల్స్, ప్రాచీన టెంపుల్స్ ఉన్నాయి. వాటికి సాధారణ ఆదరణ నోచుకోక ఇప్పటికీ అలాగే శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని దీపదాప నైవేద్యాలకు కూడా నోచుకొని పరిస్థితి ఉంది. మరి అలాంటి టెంపుల్స్ కి ఎలా కాపాడుకోవాలి అంటే ఏం చెప్తారు గురుగారు? ఇది మాత్రం మీ ద్వారా మీరు వేసిన ప్రశ్న కాదు, భగవంతుడు ప్రశ్న మీ ద్వారా వేయించాడు. ఇప్పుడు నేనేమంటా అంటే, ఒక్కసారి హిందువులు ఒకటిగా కలవడం మొదలు పెడితే వాళ్ళు ఆలోచన మొదలవుతుంది. ఈ ఆలోచన అద్భుతాలు కలగజేస్తుంది. గిరి ప్రదక్షిణలో పాల్గొనే ఎవరెవరు భక్తులు ఉన్నారో మార్గ మధ్యలో ఒక దగ్గర దాన్ని ఆపేస్తాం. ఓకే, ఆపి వాళ్ళందరికి ఇదే చెప్తాం, మీరు కొండగట్టు వెళ్ళండి, చిలుకూరు వెళ్ళండి, తిరుపతి వెళ్ళండి, అమర్నాథ్ వెళ్ళండి, క్షేత్రాలు తిరగండి, తప్పేమీ కాదు. కానీ ఊర్లో దేవాలయం చూసుకోకపోతే నువ్వు ఎంత చేసినా దండగా.